ఎస్ ఇంకా టైం ఉంది బర్త్డేకి, బట్ తొందర ఆగదు నాకు. రాత్రి నిద్రపోలేదు అనుకుంటా, ఫేస్ లో కనపడుతుంది. నిద్ర అంటే నోస్ బ్లాక్ అయిపోయింది, నాకు సైనస్ ఉంది, సో దట్ ఇంకా నిద్ర పట్టలేదు, పడుకోలేదు. ఇక్కడ వ్యూ చూడండి ఎంత గ్రీనరీ ఉంది. మా డాడీ ఫేవరెట్ రెస్టారెంట్, చాలాసార్లు వచ్చాయి ఇక్కడికి. రాజుగారి తోట. రాజుగారి తోట. తోట అంటే హోటల్. 4 చట్నీస్ ఇచ్చారు. ఇది కొబ్బరి పచ్చడి, ఇది పల్లి పచ్చడి, ఇది అల్లం పచ్చడి, ఇది ఎల్లో పచ్చడి. అదేంటో నాకు తెలియదు, అందుకే ఎల్లో పచ్చడి. నువ్వేం తింటావురా? పూరి కుక్కర్ పలావ్ తింటా సాయంత్రం. ఇక్కడే 10కి క్లోజ్. ఇది అప్పుడే వచ్చేస్తావా 10కే? గ్రేట్. మమ్మీ చెప్పిన పూరి, డాడీ చెప్పిన ఇడ్లీ రెండు అయితే వచ్చేసాయి. నా బ్రేక్ఫాస్ట్ ఇంకా మా పెద్దన్నయ్య బ్రేక్ఫాస్ట్ రాలేదు. అసలు ఈ రోజు ఇక్కడ మేము ఎందుకున్నామంటే నా బర్త్డే షాపింగ్ చేద్దామని హైదరాబాద్ వెళ్తున్నాం. దారిలో ఈ హోటల్ కనిపించింది, టిఫిన్ చేయడానికి ఆగాం. ఇది మా ఫస్ట్ టైం ఏం కాదు, చాలా సార్లు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాం. నా దరిద్రం ఎలా ఉందంటే దోశ వాడు వేసుకొని తీసుకురావాలి, ఇక్కడ పూరి కూడా హీట్ చేసి తీసుకురావాలి, ఈయన ఇడ్లీ కూడా. బట్ నేను చెప్పింది ఒక్క వడ ఒక్క ఇడ్లీ, ఇంకా రాలేదు. రాదు గది. కర్రీ మాట్లాడాలి ఫ్రెండ్స్, మాట్లాడు రాట్ల పూరి రుచి. ఇవిడేమో స్నాప్ పెట్టుకుంటుంది. మీరు యూట్యూబర్స్ ఉన్నారా? అయ్యో నేను యూట్యూబ్ కోసమే. ఫోకస్ అంతా నా మీద పెట్టారంటే మీ డాడీ తీయండి. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఆయన నిద్ర వస్తున్నాను. రే మీద అయిపోయింది, నాది రాదేంట్రా ఇంకా. పూరి అట్టుంది, సూపర్ ఉంది. ఏంటి మమ్మీ? చేపలు ఉండే ఇక్కడ. నీకు చేపల కూర అంటే ఇష్టం అని కోసుకుంటా అనేవు. కొడతారు వాళ్ళు. ఫోటోకి వచ్చిందా వీడియో? ఫోటో అనుకుని నేను స్టిల్ ఇస్తున్నా. ఇన్ని సపోటాలు ఉన్నాయి చూడండి ఇక్కడ. చిన్న ఇంకా పెద్ద అయితే కోసుకునేదాన్ని. బట్ ఐ డోంట్ నో వై. బాగుంది కదా. మధ్యాహ్నం 1:30 చాలా మంది నా బర్త్డే షార్ట్స్ చూసి అవుట్ఫిట్ డీటెయిల్స్ చెప్పమని అడిగారు. ఈ వీడియో మొత్తం చూడండి, ఈ వీడియోలోనే అన్ని డీటెయిల్డ్ గా చెప్పేస్తాను. అవుట్ఫిట్ విషయానికి వచ్చేస్తే మేము తీసుకుంది ఎల్బీ నగర్ లో ఉన్న నార్సింగ్ స్టోర్ లో అండి. ఈ కలర్ పేరు చెప్పడం అయితే నాకు రావట్లేదు, బట్ ఇక్కడ నేను పిక్ ప్లే చేస్తాను. ఈ ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేసి 1700 నుంచి 1800 పర్ మీటర్ ఉందండి. నేను సేమ్ ఫ్యాబ్రిక్ తోనే బ్లౌజ్ కూడా డిజైన్ చేయించుకున్నాను. నేను 7 మీటర్స్ వరకు తీసుకున్నట్టున్నాను క్లాత్. నేనైతే ఫుల్ ఫ్లేర్ లెహెంగా స్టిచ్ చేసుకున్నాను, అందుకని అంత ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. నార్మల్ గా ఇంకొంచెం తక్కువ గేరా పెట్టించి కూడా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది లుక్ వేసుకున్న తర్వాత. ఇక్కడ టోటల్ బిల్ నాకు 14,000 వరకు అయింది. స్టిచ్చింగ్ కి నాకు 2500 అయింది. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఫోటో తీస్తా. వామ్మో, తీరా ఫోటో తీద్దాం. ఫోటోగ్రాఫర్ ఏం నొక్కాలా ఫస్ట్ ఆన్ చేయాలి. ఇప్పుడు మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ ఫోటో తీయబోతుంది. ఆమెకు రాదు, నువ్వు తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నాకు ఫొటోస్ తీ, తర్వాత వీడియో తీద్దు గానీ. ఫొటోస్ కావాలంట. యా బాగా చేశారు. ఏం ట్యాంక్? వాటర్ ట్యాంకా? మా డాడీకి అప్పుడే నిద్ర కూడా వచ్చేస్తుంది. నార్మల్ గా అయితే 1 వరకు టీవీ చూస్తారు.
ఈ రోజు మరి ఎందుకు నిద్ర వస్తుందో నా ఫేస్ చూస్తే నిద్ర వస్తుంది. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు యు పిల్లమర్రాజు, పిల్లమర్రాజు. వావ్, మా డాడీ ఫోన్ లో ఇంత మంచిగా ఫోటోలు వస్తున్నాయా? కాకపోతే బ్లర్. అబ్బో, ఎక్కడి నుంచో హాయ్ ఫ్రెండ్స్ అని అరుపులు వస్తున్నాయి రోజు. అరే రే 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 రే. కేక్ తో పాటు వీడు ఏం చేశాడంటే, ఇది ఉంది కదా, ఇది కూడా కేక్ తో పాటు ఫ్రిడ్జ్ లో పెట్టినట్టున్నాడు. అది వెలగట్లేదు, రాదు. ఇవాళ ఇంకా అసలు అది రాదు, వదిలే రాదులే. ఇంకా ఫ్రిడ్జ్ లో కాళ్ళ తినేసి మా పెద్దన్నయ్య పెద్ద పెద్ద ప్రయత్నాలు చేస్తున్నాడు, ఏమవుతుందో తెలియదు. అది ముట్టుకోదు. ఇంకా ముట్టుకోదు ఫ్రెండ్స్. ముట్టుకోవడం ఏంటి? హ్యాపీ బర్త్డే టు యు జహీర్ ఖాన్, జహీర్ ఖాన్, హ్యాపీ బర్త్డే టు యు. నన్ను ఎందుకు చంపాలనుకున్నావురా? చెప్పు, చంపుతా. లేకపోతే కేక్ పెట్టలేను నాకు. నీ బర్త్డే రోజు కేక్ కట్ చేసి పక్కనానికి పెడతావు. ఒక్కసారి కాదు, మళ్ళీ మళ్ళీ అవుతాంటి. ఇందుకే చంపాలనంత కోపం వచ్చింది. ఇన్ని వీడియోలు ఎడిట్ చేశారా? నాకు తినిపించాలనిపించలేదారా? అంటే పెద్దన్న కదా. చేశారా? థ్యాంక్ యూ. నువ్వు ఎన్ని చేసినా నీకు పెట్టాలనిపిస్తే పెట్టుద్ది. థ్యాంక్ అమ్మా. నాకు కూడా కొంచెం లైట్ వేయచ్చండి. ఇంకా మంచిగా జరగట్లేదు. చేశారా నాది? రైట్, వాడికి కెమెరా ఇచ్చి క్రీమ్ వద్దు, క్రీమ్ వద్దు, క్రీమ్ వద్దు. తినే ఇంకొంచెం, ఏం కాదులే కానీ నేను తింటలే. చాలు, తినే. క్రీమ్ వద్దు, ముందే చెప్తున్నా, పింపుల్స్ వస్తాయి. హ్యాపీ బర్త్డే జహీర్ పండు. థ్యాంక్ యూ. వచ్చే సంవత్సరం హ్యాపీ బర్త్డేకి నా అల్లుడు ఉండాలా. అది ఇది టూ మచ్, అసలు టూ మచ్ కాదు. ఒక్క నిమిషం వదలరా. హ్యాపీ బర్త్డే టు సిస్టర్. ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప మంచి విశేషం జరిగింది. అదేంటంటే నేను పుట్టడం. నువ్వు పుడితే వాడికి మంచి విశేషం ఏముంది? అరే, ఇంత మంచి చెల్లి ఉండడం అసలు ఒక అదృష్టం రాది. మీకేం తెలియట్లేదు. నాకనాలా? అదే చెప్పుకుంటున్నారు బయట సెంటర్, అదే చెప్పుకుంటున్నారు బయట సెంటర్. అదే చెప్పుకుంటున్నారు. నాకనాలా ఫ్రెండ్స్, నా పిల్లవి కాబట్టి. ఈడికి రెప్పేయడం వస్తే ఎట్లా ఉంటుందో. పుట్టినరోజు నాది. నీదే మరి పుట్టినరోజు. ఓకే గైస్. అప్పుడే ఎందుకు అయితే కానిస్తా నేను. ఇంకేముంది, ఇంకా చాలా ఉంటది. ఓకే, ఫ్రూట్ నేను తింటాను గైస్. ఫ్రూట్లు ఎందుకు ఉంటాయమ్మా కేక్ లో? ఉంది, ఉందా? ఈ క్రీములు కేకులు మంచిగా. సిగరెట్ ఇది. సిగరెట్. ఒక్క నిమిషం. ఓకే గైస్. ఓకే ఫ్రెండ్స్, అసలు కొంచెం ఫొటోస్ దిగి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. పిల్ల పుట్టినరోజు ఎట్లా చేస్తానో చూడండి మీరు. ఏం చేస్తా, ఇతికలు మాటలే మాట్లాడతా. ఏం చేస్తా, ఇతికలు మాటలే మాట్లాడతా. నేనేం గిఫ్ట్ లేదు, ఏం లేదు ఫ్రెండ్స్. పిల్లకి గిఫ్ట్ ఏదిరా? నా గిఫ్ట్ ఏదిరా? నా క్యాప్ కూడా నాకు పెట్టలేదు. మర్చిపోయాను. నీకు మంచి గిఫ్ట్ కొన్నా, ఐ విల్ గివ్. 2 సంవత్సరాల కింద ఒక వాచ్ ఇప్పించా ఫ్రెండ్స్. 2 సంవత్సరాల నుంచి నా పిల్లకి నేను అసలు 100 రూపాయలు కూడా ఇవ్వట్లేదు. అట్లా ఉంది నా పరిస్థితి. ఏం చేద్దాం? మళ్ళీ నేను యూట్యూబ్ లో కట్టలు కట్టాలి. షార్ట్ కి కూడా ఒకటి. అది నాదని ఇద్దావరా, అది నాదని ఇద్దావరా. నువ్వు కొంటే నాదని చెప్పకూడదా? అదిరా నా మమ్మీ అంటే. ఇది కొంచెం పక్కకు నెట్టేద్దాం. ఏమి ఇద్దాం? మెళ్ళో చైన్ కూడా లేదు వేద్దామంటే. ఏమన్నా ఇయ్యా, గిఫ్ట్ ఇస్తా. నేను తెస్తే నీకెందుకు ఇస్తా అన్నావుగా. సర్లే, ఎవరో ఒకళ్ళు ఇవ్వండి. ఇంతకీ పేరు లేదు ఎవరిది గిఫ్ట్? ఓపెన్ చేయి. నీకేలే, ఎవరు ఇచ్చారనేది కారెట్ ఇయ్యాలా. దీంట్లో ఏమున్నాయి? ఓపెన్ చేయి. జాగ్రత్తగా ఓపెన్ చేయండి, కేక్ మీద కాదు. ఓ సారీ. ఎందుకు అంత కంగారు? నేను ఓపెన్ చేస్తాగా. అరే, గిఫ్ట్లు అంటే ఆ మాత్రం కంగారు ఉంటది కదా ఎవరికైనా. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం, అందులో అంత ఎక్కువ ఉండకపోవచ్చు. చూద్దాం. నీకు చేత అయింది మనకంటే, మళ్ళీ అబద్ధం చెప్పినట్టు. ఈవిడెందుకు ఇంత ఎక్సైట్ అవుతుంది? నేనేమో అప్సెట్ అవుతాను, కష్టం అయిద్దని తీసుకున్నా. నాకు అప్సెట్ ఎందుకు?
ఓహో కేక్ తిట్టద్దమ్మా. లేదు లేదు. సూపర్ గా ఉన్నాయి అమ్మా. ఇంకా తీలేదురా నేను. కనబడుతున్నాయిగా. నీ gift ఏందయ్యా? ఇంతకీ మా అన్న ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉంది కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోయాంలే సార్. ఓకే గైస్ బాయ్. ఓకే రేపు పొద్దున్న ఏం చేస్తామో రేపు వీడియోలో చూపిస్తాం. బాయ్. ఈ రోజు మా బుడి అడుగుల బుజ్జాయి పుట్టినరోజు సందర్భంగా మేము ఓకే బుజ్జాయి మీరు లోపలికి రండి. ఏం లేదు గైస్, 15,000 పెట్టి కష్టాలు తెచ్చుకున్నట్టుంది. ఇది నాకు వేసుకోవడం రావట్లేదు. అలవాటు చేసుకోవాలమ్మా. ఈవిడ వేసుకుందంట చిన్నప్పుడు కానీ ఇంత ఖరీదు మాట్లాడి. నలుగుకి ఎలా ఉంది కామెంట్ చేసేయండి. ఏంటి ఇక్కడ నీ ఫేస్ తప్ప ఏం కనబడట్లేదు, లుక్ అంట. హాయ్ ఫ్రెండ్స్, నాలుగు కామెంట్ చేయండి. నేను అందగాడిని అట. రే పిల్లమర్రాజు, ఏంట్రా? హ్యాపీ బర్త్డే, టేక్ దిస్ మైక్. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్తున్నావు? అందరం కలిసి డిన్నర్ కి వెళ్తున్నాం గైస్, బార్బిక్యూ కి. ఒక స్పెషల్ పర్సన్ బర్త్డే అంటే ఆ మాత్రం స్పెషల్ ఉంటుంది కదా. ఈరోజు మీ మమ్మీ బర్త్డే కూడా అంట కదా. అవును, నాకు బర్త్ ఇచ్చింది కాబట్టి ఆమెది కూడా బర్త్డేనే ఈ రోజు. నా అవుట్ఫిట్ ఎలా ఉంది? ఈ సంవత్సరంలో ఈవిడ మూడో బర్త్డే. పుట్టినరోజు నా పుట్టినరోజు. పెద్ద అబ్బాయిదైనా చిన్న అబ్బాయిదైనా ఎవరిదైనా ఆమె నాదే పుట్టినరోజు. కాదంటే ఒప్పుకుంటానా ఏంటి? ఒప్పుకోరండి. నేను ఒప్పుకోను. చేతిలో మైక్ పెట్టుకోవాలగా, లేకపోతే అసలు నాకే గొంతు సరిగా రా. మైక్ ఉంటేనే ఫ్రెండ్స్. ఇప్పుడు మా మమ్మీ బార్బిక్యూకి వెళ్ళి కూడా నాకు మీల్స్ కావాలని అడుగుతుంది. నాకు తెలుసా అక్కడ ఉండదులే, అడగలే మీల్స్ కావాలని. ఎట్లా అడుగుతా ఫ్రెండ్స్? అక్కడ బెటర్ గా పెడితే పెడితే తింటా. ఉంటదమ్మా? ఉంటది, దాల్ ఉంటది. అన్నం ఉంటదా? దాల్ ఉంటదిలే. అంటే ఎప్పుడు వెళ్ళలేదా నువ్వు? వెళ్ళా గానీ గుర్తులేదు. గజని కాదు, కామెంట్ వచ్చింది, ఏంటి చెట్లను ముద్దు పెట్టుకుంటున్నావు అంట. చెట్లు అంటే రేగి పళ్ళ చెట్టు నాకు ఇష్టం. అవి ఎంత రుచిగా ఉంటాయో. మమ్మీ నీ వ్లాగింగ్ బాగుందంట, అలా నిన్ను వ్లాగింగ్ కంటిన్యూ చేయమంటున్నారు. రోజు తీసుకెళ్ళండి చెట్ల దగ్గర. చెట్ల దగ్గరికి రోజు మాట్లాడతా చెట్లతోని. ఇంట్లో మాట్లాడవా? ఇంట్లో కూడా మాట్లాడతా. రోజు మాట్లాడట్లేదు ఫ్రెండ్ నేను. పూలు చూసుకుని బతికిద్దంట. మరి కాయలు తినే టైంకి నాకు తీసుకెళ్తున్నారా మీరు? కాయలు తినేటప్పుడు అయితే ఏరుకుంటా కూర్చొని తీసుకెళ్తే. ఓకే గాయ్స్, అక్కడికి వెళ్ళి మీకు అంత తొందర కొంచెం మాట్లాడు. ఓకే 1 సెకండ్. అంటే కనిపిస్తున్నానో లేదో అని మాట్లాడు. మంచిగానే కనబడుతున్నావు. కనిపిస్తున్నా. ఓకే ఏంటి ఇంకా నాకు ఎంత మంది ఎన్ని విషెస్ చెప్పారంటే అసలు నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంత. ఏంటి నాకు కూడా ఇన్ని విషెస్ వస్తాయా అని అనుకున్నా. బట్ సూపర్, లవ్ యూ గైస్. అందరికి థ్యాంక్ యూ అమ్మా. నా మెహందీ ఎలా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. కార్ లో అంత మంచిగా కనిపించట్లేదేమో అనిపిస్తుంది. మా డాడీ ఏమో 150 స్పీడ్ మీద వెళ్తున్నారు. సో ఓకే గాయస్, లైక్ చేయండి వీడియో. ఓకే ప్లీజ్, నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టే లైక్ చేస్తే. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి. నాకు మీరందరికి మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చినట్టే చేసేయండి. చాలు. బర్త్డే రోజు కూడా ఇంత కమర్షియల్ ఏంట్రా? ఆ మాత్రం ఉండాలి గాయస్. హాయ్ ఫ్రెండ్స్, బార్బిక్యూకి వచ్చిన పాప పుట్టినరోజు అని. ఈవిడికి స్పెషల్ ఫస్ట్ పానీపూరి పట్టుకొచ్చేసారు. సో దట్ గ్రిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. బట్ ఇంకా మా డాడీ రాదు. మా మమ్మీతో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మమ్మీకి మీల్సే తింటది. ఇక్కడ అన్ని తింటా నేను. అంటే నాన్ వెజిటేరియన్ అయిపోయావా నువ్వు? ఈ హోటల్లోనే ఎప్పుడు తీసుకురండి, ఇక్కడ తింటా. వేరే దగ్గర తినాలి. ఓకే అప్పుడే పానీపూరి. కుమ్ముతున్నా. అరే ఒకటైనా నాకు ఉంచుతావు అనుకున్నాను రా నేను. ఉంచదురా మమ్మీ. ఎవరనుకుంటున్నావు? అట్లా కాదమ్మా. హాయ్ అనాలా.
గైస్. లవ్ యూ గైస్. తాగమ్మా, ఎట్లాగో సేమ్ అమ్మ తినిపియాలా, థమ్స్అప్ అన్న తాపిస్తా, చేతగాలదు ఫ్రెండ్స్, అది తాగేస్తే ఇంకేం తింటా. తాగాల. భయ్యా మళ్ళీ వేసుకుంటున్నావేంటి? అక్కడ వెజ్ ఉంది చిన్న. ఓకే. వెజ్ తినడం పాపం కదా, వెజ్ తినడం పాపం. యా. ఇది అందరికీ కాదు, నాకు. ఓకే. ఇన్స్టాగ్రామ్ నుంచి, యూట్యూబ్ నుంచి చాలా అంటే చాలా విషెస్ వచ్చాయి. విషెస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే మాతో ఉండాలి. థ్యాంక్ యూ. నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయాయి. నాకు విషెస్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీ బర్త్డే సెలబ్రేషన్స్ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్, జాయ్ విత్ జహీస్ మామ్. సబ్స్క్రైబ్.